అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు యాగన్నర్ కారు ఓల్డ్ మోడల్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా డోర్ అన్లాక్ చేయాలి, అలాగే ఏసీ ఎలా వేయాలి, గేర్లు ఎలా వేయాలి, అలాగే లోన్ సిస్టమ్ అంతా ఏ విధంగా మెయింటైన్ చేయాలో మీకు అందరికీ ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. ఇదంతా వీడియో ఇప్పటి వరకు యాగన్నర్ కారు తీయని వాళ్ళు, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళకి, కొత్తగా డ్రైవ్ చేసిన వాళ్ళకి ఈ వీడియో దయచేసి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓపిక్గా. రిక్వెస్ట్గా మీకు ఏమైనా ఐడియా ఉంటే ఈ ఐడియాకి తోడవుతుందని కోరుకుంటున్నాను. నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని. వీలైతే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది లాక్ చేయడానికి రిమోట్ లాక్. యాక్చువల్గా ఇలా నొక్కామంటే అన్లాక్ అయింది. మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు లాక్ అయిన తర్వాత డోర్ ఈ విధంగా తీయాలి. ఈ విధంగా తీసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా వెహికల్ అంతా మీకు కనబడుతుంది. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పవలసింది ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. చూడండి, మీకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఒక రాడ్ ఉంటుంది. ఇది చాలా వరకు తెలుసుకుంటే ఈజీ, మీకు చాలా యూజ్ అవుతుంది. మీ సీటు మీకు పొట్టుకున్న ఇది బాగా యూజ్ అవుతుంది. ఎంతవరకు కావాలంటే అంతవరకు పెట్టుకోవచ్చు. ముందుగా సీట్లో కూర్చుంటాం అడ్జస్ట్ చేసుకొని. సీట్లో కూర్చోకొని స్టోరింగ్ అంతా ఎదురుగానే ఉంటుంది. మనకి ఈ డోరు ఈ విధంగా తీసుకొని వేసుకుంటాం. ఇక్కడే రైట్ సైడు సీట్ బెల్ట్ ఉంటుంది, కంపల్సరీగా పెట్టుకోవాలి. మన లాకు ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవాలి. యాక్చువల్గా మీకు లాక్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో లాక్ అనేది పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది. ఈ లాక్ పెట్టుకోవాలి. ఇక్కడ లాక్ పెట్టుకొని పొజిషన్ చూసుకొని యాక్చువల్గా లాక్ ఇక్కడ ఉంది కదా, లాక్ పెట్టే తర్వాత మనం కిందకి వెళ్ళిపోవాలి. చూడండి, మీకు ఇది క్లచ్, ఇది బ్రేక్ మీద క్లచ్ మీద కాలాలకు పెట్టి అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లోకి వెళ్తున్నాం. చూడండి, ఫస్ట్ ఒక లాక్ ఒకసారి తిరుగుతుంది. మూడోసారి కూడా తిప్పాలి, రెండోసారి అప్పుడు స్క్రీన్ మీద లైట్లు వస్తాయి. అప్పుడు మనం స్టార్ట్ చేయాలి బండి. ఇప్పుడు బండి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మనం యాగన్నర్ బండి ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా. కంపల్సరీగా ఇది క్లచ్ అనేది న్యూట్రల్లో ఉంటప్పుడే మనం క్లచ్ మీద కాలేసి ఉంచాలి తప్ప బ్రేక్ కంపల్సరీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ ఆఫ్ ఆల్ ఏంటంటే గేర్ ఇప్పుడు ఆల్రెడీ న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు మనం క్లచ్ మూసే ముందు ఇలా క్లచ్ మూసి, చూడండి మీకు కనబడుతుంది కదా ఇది క్లచ్ ఇలా మూసి అప్పుడు గేర్ బాక్స్ రావాలి. ఫస్ట్ గేర్ రైట్కి లెఫ్ట్ తిప్పి ఇలా వినాలి. సెకండ్ గేర్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ లెఫ్ట్ తిప్పి ఇలా బ్యాక్ రావాలి. ఇప్పుడు ఫస్ట్ గేర్ ఇలా ఈ విధంగా వేయాలన్నమాట. రెండో గేర్ కూడా మళ్ళీ ప్రతి గేర్కి కూడా న్యూట్రల్ అవుతుంది, కానీ రెండో గేర్ కూడా ఈ విధంగా రావాలి. తర్వాత మూడో గేర్ మీకు అయ్యి వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్కి వేయాలి. మళ్ళీ ఇలా పట్టుకొని సింపుల్గా ఫోర్త్ గేర్ కూడా వేసుకోవచ్చు. ఇంకోటి, మనం పూర్తిగా 60 దాటామనుకుంటప్పుడు అప్పుడు టాప్ గేర్ నెంబర్ 1 5. చూడండి, ప్రతి గేర్కి కూడా న్యూట్రల్ అవుతుంది. నెంబర్ 1 5 ఈ విధంగా వరకు వచ్చి ఇలా దింపాలి. ఓకే, మీకు ఆల్మోస్ట్ సింబల్స్ చూపిస్తున్నాయి. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి. రివర్స్ ఏంటంటే పూర్తిగా వచ్చి రైట్కి, అప్పుడు ఇలా బ్యాక్ అంటే రివర్స్ గేర్ పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతాన్ని న్యూట్రల్ చేసుకుందాం. ఓకే, గేర్ మీకు ఐడియా వచ్చింది కదా. కంపల్సరీగా మనం ఇంకో విషయం కూడా మర్చిపోవద్దు. ఇది మనకు ఎంతో ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది హ్యాండ్ బ్రేకు చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది కంపల్సరీగా ఎప్పుడు మనం బండి ఆపుతప్పుడు ఇది పైకి లేపుకోవాలి. మనం డౌన్ చేయాలంటే ఈ వైట్గా ఉంది కదా స్టీల్ ఇలా పైకి లేపి ఇలా నొక్కాలి, అప్పుడు డౌన్ అవుతుంది. ఆ తర్వాత గేర్ వేసుకొని ఇలాగ ముందుకు వెళ్ళాలి. చూసారా, ముందుకు వెళ్తుంది కదా. అయితే ఇది మీకు శాంపుల్గా చూపించాను ఐడియా కోసం. ఇప్పుడు ఏసీలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏసీ సింబల్స్ 1 2 3 4 ఈ రకంగా ఉంటాయి. మీకు ఏ విధంగా యూజ్ చేయాలో మీకు చెప్తాను చూడండి. ముందుగా ఇది కూలింగ్లో ఉండాలి. ఇక్కడ వరకు ఇలా ఉంటే కూలింగ్లో ఉన్నట్లు. మనకి ఏసీ ఆన్ చేసిన తర్వాత ఇంకా కొంచెం కూలింగ్ తగ్గాలనుకుంటే ఇది ఇలాగ ముందుకు పెట్టుకుంటే తగ్గుతుంది. అంటే మీకు సింబల్ చూపిస్తుంది. సపోజ్ మనకి ఏసీ ఎలాగ ఆన్ చేయాలో చెప్తాను. ఇది కంటిన్యూస్గా ఇలా ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఏసీ అనే ఒక సింబల్ ఉంటుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నొక్కాలి. ఫస్ట్ 1 పాయింట్ 2 పాయింట్లో మ్యాక్సిమం 100% సరిపోద్ది. ఇంకా 2 పాయింట్లో అయితే ఎక్కువ కూలింగ్ వస్తుంది. థర్డ్ అయితే ఎక్కువ ఎయిర్ వచ్చేస్తుంది. ఫోర్త్ అయితే ఇంకా ఎక్కువ ఎయిర్ వచ్చేస్తుంది. ఎక్కువ శాతం మనకు కావాల్సింది 2లను పెట్టుకుంటే మంచిగా కూలింగ్ అవుతుంది. అది ఏసీ ఎలాగ ఆన్ చేయాలి,
ఏది నొక్కాలి, తర్వాత ఏది పెట్టాలి, మీకు ఇదొకటి ఫస్ట్ పాయింట్. సెకండ్, వర్షం వస్తే గ్లాస్ అంతా మబ్బు అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి చూడండి, ఇక్కడ ఎర్ర మార్కులు ఉన్నాయి చూసారా, ఇది ఈ విధంగా పెడితే స్ట్రేట్గా మనకు ముఖానికి వస్తుంది. ఈ విధంగా పెడితే సైడు కాలు దగ్గర మన స్ట్రేట్గా వస్తుంది, కిందన కాలు దగ్గర కూడా వస్తుంది. కాలు చెమటెక్కిపోయినా తడిసిపోయినా ఈ విధంగా ఈ సింబల్ చూడండి, ఇది కాలు కాడి స్ట్రేట్ మన ఫేస్కు వస్తుంది. ఇది ఓన్లీ మన కాలు దగ్గరే వస్తుంది ఈ సింబల్. నెక్స్ట్ ఇది ఓన్లీ మన వైబర్ దగ్గర కిందకు వస్తుంది అన్నమాట ఇది యాక్చువల్గా. కానీ ఇది కూడా మీకు అదంత అవసరం లేదు. మీకు పూర్తిగా వైబరు ఈ 2 సిస్టాలు కూడా అంతగా అవసరం లేదు, మీకు అవి పట్టించుకో అవసరం లేదు. కానీ పూర్తిగా గ్లాస్ మబ్బు అయిపోతేప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కింద సింబల్ చూసారా, ఇక్కడ మాత్రం కంపల్సరీగా వచ్చేయాలి. అప్పుడు మనకి ఏసీ కావాలంటే ఏసీ ఆన్ చేసి ఉంచాలి. లేదు ఏసీ వద్దు హీటర్ వేద్దాం అనుకునేటప్పుడు ఇది ఏసీ బటన్ ఆపేయాలి. ఇది ఉంది కదా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీన్లో ఉంది కదా, ఇది పూర్తిగా రెడ్కి తెచ్చేయాలి. అప్పుడు 2 పాయింట్ 3 పాయింట్ 4 పాయింట్ మనం అక్కడ ఉన్న వాతావరణం బట్టి ఇది మనం పెట్టుకోవాలి. ఇప్పుడు 1 పాయింట్ 2 పాయింట్లో ఉంది కదా, ఇంకా 3 పాయింట్ 4 పాయింట్ మనం ఎంతకాలంటే అంత పెట్టుకోవచ్చు. హీటర్ వస్తుంది మనకి. హీటర్ గ్లాస్ క్లీన్ అయిపోయింది అనుకునేటప్పుడు ఇది ఈ విధంగా తిప్పేసి అదే విధంగా మనం మళ్ళీ ఏసీ ఆన్ చేసుకొని స్ట్రేట్గా కంటిన్యూస్గా ఏసీలో వెళ్తే గ్లాస్ అనేది ఎక్కువ మబ్బు అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీకు ఏసీ గురించి చెప్పాను కదా. థర్డ్ పాయింట్, మనం ఎక్కువ మంచులో ప్రయాణం చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి మన వెహికల్ కనబడాలంటే ఈ టెక్కర్ ఉంటుంది చూసారా, ఈ సింబల్ ప్రతి కార్లోనే ఉంటుంది. ఇది నొక్కితే నాలుగు పక్కలు కూడా ఈ విధంగా సింబల్స్ వచ్చి 4 పక్కల సిగ్నల్ లైట్లు కూడా వెలుగుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది కంపల్సరీగా మర్చిపోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్, మంచులోని వర్షంలోని ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పాయింట్, మీకు అందరికీ తెలుసు ఇది ఏసీ అనేది ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. మీకు కార్ ఎక్కగానే ఐడియా వచ్చేస్తుంది, ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఇది మీకు అందరికి తెలుసు కదా సౌండ్ సిస్టమ్. ఇక్కడ మామూలుగా మెమరీ కార్డు పెట్టుకోవడానికి ఇవన్నీ మీకు ఆటోమేటిక్గా మీకు అంతా అర్థమైపోద్ది. ఈ సిస్టమ్ అంతా మీకు ఆటోమేటిక్గా క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఇప్పుడు డైలీగా రొటీన్గా మీకు ఏ కార్ ఎక్కినా అది సిస్టమ్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంపార్టెంట్ పేపర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే చూడండి, ఇక్కడ ఒకటి ఓపెన్ చేస్తాను. డస్ట్ ఇంపార్టెంట్ పేపర్లు ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది ప్రెస్ చేయాలి, డస్ట్ ఇలా ఉంది కదా, మన చెయ్యిని ఇలా ప్రెస్ చేయాలి అంతే, ఇలా అన్లాక్ అయిపోతుంది. ఇలా ప్రెస్ అయితే లాక్ అయిపోతుంది, ఇలా ప్రెస్ అయితే బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి, ఇక్కడ ఎప్పుడు కూడా మనం పేపర్స్ ఉంటాయి, మనం ఏమైనా పేపర్స్ ఇన్సూరెన్స్ ఇలాగ ఎలాంటివి ఏమైనా ఇందులో ఇంపార్టెంట్ ఏమైనా ఉంటాయి. మీరు ఎవరైనా కారులో పెట్టాలనుకుంటే ఇక్కడ కూడా పెట్టచ్చు. ఓకే, అది కూడా చాలా ఈజీ. తర్వాత ఇప్పుడు సిగ్నల్కి వెళ్దాం. చూడండి, మన తాళం ఆన్ చేసిన దగ్గరే మీకు సిగ్నల్ పాయింట్, సిగ్నల్ ఇది ఉంది. ఇలా నొక్కితే లెఫ్ట్కి సిగ్నల్ చూసారు, లెఫ్ట్కి వెళ్ళింది, పైకి పెంపితే ఇలా కిందకి తిప్పితే రైట్కి వెళ్తుంది సిగ్నల్. ఓకే, స్ట్రేట్లో పెట్టుకుంటే న్యూట్రల్లో ఉంటుంది. తర్వాత లైట్లు చూడండి, ఈ సింబల్ చూడండి, ఈ లైట్లు ఇలాగంటే పార్కింగ్, ఇలాగంటే పూర్తి లైట్లు, ఆటోమేటిక్గా పార్కింగ్ పూర్తి లైట్లు. సపోజ్ ఎదుటి వాళ్ళకి డిమ్యూటీ పోవాలంటే ఈ విధంగా పైకి కిందకి అనొచ్చు, అదొకటి. తర్వాత మీకు వర్షం వస్తుంది, వైబ్రు ఆన్ చేయాలి ఎలాగా, అది మీకు చూపిస్తాను చూడండి. ఈ పక్క సైడ్ ఉంది కదా, వైబ్రు ఆన్ చేయాలంటే 1 అంటే కొంచెం మినిమం స్లోగా వెళ్తుంది, ఇది ఈ విధంగా. మనం ఇంకా ముందుకి ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే ఇది ఉంది కదా, ఇది ఇలా తిప్పితే ఇలాగా తిప్పగానే ఈ విధంగా వస్తుంది. మనకి వాటర్ కావాలనుకుంటే ఇది ఇలా ఫ్రెష్ చేయాలి. ఆ టైంలో వాటర్ చూడండి మొత్తం అంతా క్లీన్ చేస్తుంది వైబర్. కానీ ఇది వైబరు ఇలా పైకి లేపాలి, అప్పుడు వాటరు ఈ విధంగా చేస్తుంది. మీకు ఇంకో పాయింట్, ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి మీకు అందరికీ చూపిస్తుంది చూడండి. కరెక్ట్గా మన లెఫ్ట్ సైడ్ ముడుకు దగ్గరలోనే ఉంటుంది పాయింట్. ఇక ఇది పాయింట్, మొబైల్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి ఛార్జింగ్. ఓకే, తర్వాత ఇండోర్స్ గురించి మనం వెళ్దాం. అంటే ఇండోర్స్ ఎలాగ దింపాలి, ఎలాగ అది ఎక్స్పెక్ట్ చేయాలి చూడండి. ఇది ఫస్ట్, ఇది లెఫ్ట్ సైడ్ది, రైట్ సైడ్ది, ఇది బ్యాక్. మీకు డోర్లు రాకుండా ఉండాలనుకుంటే ఇది పూర్తిగా నొక్కేయాలి. ఈ సింబల్ చూడండి, ఈ సింబల్ మీకు ప్రతి కార్లోనే ఉంటుంది. ఈ సింబల్ ఇలా నొక్కేసామంటే ఏ గ్లాసు కూడా దిగదు. ఓకే, ఇది పైకి వెళ్ళకుంటే గ్లాసులు దిగుతాయి. తర్వాత ఇప్పుడు మనకి ఇది 2 నొక్కామంటే బ్యాక్ సైడ్ వస్తాయి, ఈ 2 నొక్కామంటే ఫ్రంట్ సైడ్ వస్తాయి.
ఇది మిల్లర్ అడ్జస్ట్మెంట్ కాబట్టి చూపిస్తాను. ఇది మిల్లర్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ రైట్ సైడ్ ఉన్న చూపిస్తాను చూడండి మిల్లర్. ఓకే, ఇలాగా మనకి ఎటు కావాలంటే అటు ఇలా తిప్పుకోవడం అన్నమాట. ఎటు కావాలంటే అటు అడ్జస్ట్మెంట్. ఇదంతా సింపుల్ మెజర్, మీరు అందరూ కూడా మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఇప్పుడు ఈ పక్కన మీకు చూపిస్తున్న సింబల్ చూడండి. ఈ పక్కన దగ్గరికి వెళ్దాం, కొంచెం ఇరకలో మొబైల్ పెట్టాలి మరి. ఇది మనకి లైట్లు ఆన్ చేసేటప్పుడు ఫోకస్ అన్నమాట. లోనికి లాంగ్ దగ్గరగా కావాలంటే ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. ఇదంతా లైట్ సంబంధించినవి, మీకు ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఇది అంతా లైట్లు సంబంధించినవి కాబట్టి. ఓకే, మనకు ఇప్పుడు వరకు నేర్చుకున్నాం కదా, ఇది ఫుల్ వీడియో. మనం వ్యాగనర్లో ఇంకేమేమి నేర్చుకోవాలి అన్నది మీకు ఇంకా చెప్తాను చూడండి. వర్షం వస్తేప్పుడు లేకపోతే పూర్తిగా ఎండ వస్తేప్పుడు ఇది మనకి ఈ విధంగా ఉంటుంది. కానీ ఇది పూర్తిగా మనకి ఎండ తగులుతుంది అనుకున్నప్పుడు ఇది ఈ విధంగా పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి ఎదుటి సన్ కొంచెం తగలదు. ఇంతవరకు ఇలాగ అయింది కదా. మీకు ఇప్పుడు మనం బండి ఎలాగ ఆపాలి మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఆటోమేటిక్గా తాళం ఉంది కదా, ఇలాగ ఆపిస్తే ఆటోమేటిక్గా ఆగిపోద్ది. కానీ ఆగే ముందు కంపల్సరీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ ఆపేసుకోవాలి. ఏసీ లైట్లు ఆపేసుకొని అప్పుడు మన బండి ఆపాలి. ఓకే, ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వీలైతే తప్పుగా మాట్లాడుతుంటే క్షమించండి. అలాగే నా వీడియో సపోర్ట్ చేసి ముందు వరకు తీసుకెళ్ళండి. ఇవ్వండి, ఇక్కడ మనకు లైట్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా లైట్లు వెలుగుతాయి. ఇది తిప్పుకోవచ్చు అన్నమాట. కంపల్సరీగా బండి ఆపుతో ముందు ఇది ఆపుకోవాలి, లేకపోతే మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోద్ది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మెసేజ్ రూపంలో పెట్టండి, కామెంట్ రూపంలో, నేను తెలుసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అది జాగ్రత్త పడతాను, మీకు కూడా నేను తెలిసినంత వరకు ఐడియా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీలైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రాంబాబు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్, అలాగే ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాటా, బాయ్. కూర్చుంటప్పుడు డోర్ అన్లాక్ చేయాలంటే ఒక లాక్ ఇలాగ ఉంటుంది ఆల్మోస్ట్. ఇలాగంటే మొత్తం 4 డేస్ కూడా లాక్ అన్లాక్ అయిపోతాయి. ఈ విధంగా తీసుకోవచ్చు. తర్వాత మీకు ఇంకో విషయం కూడా మర్చిపోయాను, ఈ మధ్యలో ఇది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు ఒక సింబల్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ సింబల్ చూసారు కదా. ఈ సింబల్ ఎందుకు వస్తుందంటే ఇది బానెట్ లేపడానికి. ఇది ఈ విధంగా పట్టుకొని ఇలాగ లేపితే బానెట్ వస్తుంది. మనం బానెట్ ఇప్పుడు ఇలా లాగాం కదా, బానెట్ కంపల్సరీగా వస్తుంది. తర్వాత ఇక్కడ ముందుకి కాల్ దగ్గరే రైట్ సైడ్ అండ్ డిక్కీ అండ్ పెట్రోల్, మీకు ఈ రెండు కంపల్సరీగా మర్చిపోకండి. పెట్రోల్ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ డిక్కీ ఓపెన్ చేయాలంటే అది కంపల్సరీగా ప్రెస్ చేసి లాగాలి. ఎదురుగానే ఉంటుంది. ఇది కూడా బానెట్ది. బానెట్ ఆల్రెడీ లాగాం కదా, ఆటోమేటిక్ ఎలా తీయాలో కూడా మీకు తెలుస్తుంది అక్కడ. ఇది ఫ్రెండ్స్, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు వ్యాగనర్ ఎలా స్టార్ట్ చేయాలో ఈ వీడియోలో చెప్పాను. ఇకపై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకసారి వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వ్యాగనర్ కారు చాలా ఈజీగా ఉంటుంది, మీరందరూ కూడా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ జై హింద్.